మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ్ అన్న గారు, శ్రీకాంత్ పటేల్ గారు, సదానంద్ గౌడ్ గారు, అట్లాగే గ్రామ గౌడ సంఘం పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ మన విప్లవ వీరుడు, బహుజన వీరుడు, కీర్తిశేషులు సర్వాయి పాపన్న గౌడ్ గారి 315వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ బాలనగర్ గ్రామంలో ఘనంగా వర్ధంతిని జరుపుకుంటూ ఆ బహుజన వీరుని చరిత్ర అట్లాగే ఆయన ఆశయాలు మొత్తం బహుజన ప్రజలకందరికీ తెలియజేయాల్సిన బాధ్యత అనేది ఉన్నది. కాబట్టి ఆయనను గతంలో చరిత్రలో కనుమరుగయ్యే విధంగా ఆయన చరిత్రను మూసివేసిన క్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు లండన్ పోయినప్పుడు లండన్ మ్యూజియంలో ఆయన చరిత్ర బుక్కు తీసుకొని వచ్చి ఊరూరా విగ్రహాలు స్థాపించాలని చెప్పి మొదటగా కిస్మత్పూర్ గ్రామంలో ఆయన ఇంటి దగ్గర పెట్టుకొని అంతటా ప్రచారం చేసి ఈరోజు ఎట్లయిపోయిందంటే ప్రతి గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహం పెట్టిర్రు. అట్లాగే జయంతి వర్ధంతిలు కూడా చేస్తుర్రు. అట్లాగే గవర్నమెంట్కు కనువిప్పు కలిగేలా గవర్నమెంట్ మీద ప్రెషర్ తెస్తే గవర్నమెంట్ ఇప్పుడు అఫీషియల్గా పాపన్న గౌడ్ గారి జయంతి అనేది చేస్తుర్రు. అట్లాగే అన్నట్టు ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎందరో మహనీయులది ఉన్నది, కానీ ఈయన విప్లవ వీరుడు, బహుజనుల గురించి కొట్లాడిండు. నేను తాళ్ళెక్కుతూ వాళ్ళకెందుకు కుప్పం కట్టాలి, ఆ కప్పం మేము కట్టము అని తిరగబడ్డప్పుడు ఆయన కన్న తల్లి వద్దు పాపన్న, మనము వాళ్ళని ఎదుర్కోలేమంటే లేలే నేను ఎదుర్కొంటా, నేను సస్య కానీ నా బహుజన వర్గానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఒక విప్లవ సైన్యాన్నే తయారు చేసిండు. 14,000 సైన్యాన్ని, సొంత సైన్యాన్ని తయారు చేసుకొని మొత్తము అక్కడ కిలాషాపూర్ నుండి ఇక్కడ గోల్కొండ కోటను కొట్టేదాకా తిరగబడ్డాడు ఆయన. మేము కిలాషాపూర్ గ్రామానికి వెళ్ళి వాళ్ళ వంశస్థులను కూడా కలిసి మాట్లాడి కిలాషాపూర్లో ఉన్న కోటను సందర్శించి కూడా వచ్చినాము. ఆయన చరిత్ర చెప్పాలనుకుంటే ఛత్రపతి శివాజీ కంటే కూడా ఎక్కువ ఉన్నది. అంత తిరగబడ్డాడు. మొఘలులైతే ఆయనను ఎట్లాగూ చంపాలనే ఉద్దేశంతో ఎదుర్కొనలేమని చెప్పి దొంగచాటుగా చంపి ఆయనను ముండెము గోల్కొండలో కట్టి తలను తీసుకుపోయి ఢిల్లీలో పెట్టారు. ఆయన ఎంత తిరగబడితే వాళ్లకు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అలాంటి అరాచకమైన హత్య చేసిర్రో ఇదంతా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముందు కూడా ఆయనకు ఇంకా గుర్తింపు తీసుకొని వచ్చి ఒక రాజ్యాంగంలో అట్లాగే పుస్తకాలలో కూడా ఆయన చరిత్రను క్లాసెస్గా చెప్పాలని మన గౌడ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.